నమస్కారం దోస్తరా, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం కలుస్తున్నాం. ఈరోజు ఒక మంచి కథను చూడటానికి ప్రయత్నిద్దాం. ఆ కథ పేరు 'బయట పడని ఊహాసుందరి'. పూర్వం ఇంద్రసేనుడనే క్షత్రియ యువకుడు ఒకాయన ఉండేవారు. అతను చిన్నతనం నుంచి సమస్త విద్యలు అభ్యసించి చాలా తెలివిగలవాడు అనిపించుకున్నాడు. పెళ్లి గురించి అతనెప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. సామాన్యంగా స్త్రీలు చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళు అల్ప బుద్ధి గలవారై ఉంటారని, వారికి చీరలపైన, నగలపైన ఉండే ఆసక్తి ఇతర విషయాల మీద ఉండదని, వారు గంభీరమైన విషయాల గురించి ఆలోచించలేరని అతని నమ్మకం. అలాంటి స్త్రీని పెళ్లాడటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. చురుకైన బుద్ధి, అసాధారణమైన తెలివితేటలు, నిబ్బరమైన మనస్సు గల కన్యనే అతను పెళ్లాడ నిశ్చయించాడు. కానీ అతనికి కావాల్సిన కన్య ఎక్కడా ఉన్నట్టు కనబడలేదు. ఇంద్రసేనుడికి ఒక రాజుగారి కొలువు దొరికింది. అతను వయసుకు చిన్నవాడైనా తెలివితేటల్లో పెద్దవాడని రాజుగారికి, ఇతర రాజ్య ఉద్యోగులకు అర్థమైపోయింది. ఈ రాజుగారి కొలువు చేసే వారిలో ఒక వృద్ధుడైన సామంతుడు ఒకాయన ఉండేవారు. ఆయన పేరు చంద్రవర్మ. ఊరి వెలుపల కొండల మధ్య ఆయనకొక పెద్ద భవనం అప్పట్లో ఉండేది. అందులో ఆయన బంధు బలగం దాదాపు 100 మంది దాకా ఉండేవారు. వారిలో పెళ్లి కావాల్సిన కన్యలు ఎంతోమంది ఉండేవారు. ఇంద్రసేనుడు తన బలగంలో ఎవతైనా పెళ్లాడితే బావుంటుందని చంద్రవర్మ అభిప్రాయం. ఎందుకంటే ఇంద్రసేనుడు చాలా తెలివిగలవాడు. ఆయన ఒకనాడు ఇంద్రసేనుడితో ఇలా అన్నాడు. మన రాజుగారు నెల రోజుల పాటు తీర్థయాత్రలు చేయబోతున్నారు. ఆ నెల రోజులు నువ్వు మా ఇంటికి వచ్చి ఉండవచ్చు అన్నాడు. ఇంద్రసేనుడు సరే అన్నాడు. రాజుగారు యాత్ర బయలుదేరిన రోజే ఇంద్రసేనుడు చంద్రవర్మ ఇంటికి వెళ్ళాడు. చంద్రవర్మ ఉండే ఇల్లు రాజభవనానికి ఏమాత్రం తీసిపోదు. అయితే ఇక్కడ రాజభవనంలో ఉండే నిర్బంధాలేమీ ఉండవు. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు. ఆ భవనం చుట్టూ రకరకాల పళ్ళ తోటలు, పూల తోటలు ఉన్నాయి. కొద్ది దూరంలో కొండలు కూడా కనిపించాయి. అక్కడి నుంచి క్షణం నుంచి ఇంద్రసేనుడికి స్వర్గంలోకి వచ్చినట్టు అనిపించింది. అతనికి చాలా స్వేచ్ఛ లభించింది. వచ్చిన రోజునే అతను చంద్రవర్మ బంధువులందరినీ పరిచయం చేసుకున్నాడు. వారిలో కన్యలు చాలామంది ఉన్నారు. కొందరు అందగత్తెలు కూడాను. కానీ వారి తెలివితేటలను గురించి ఇంద్రసేనుడు ఏమీ తెలుసుకోలేకపోయాడు. అందరూ ఆ విషయంలో ఇతర స్త్రీలలాగే ఉన్నట్టు కనబడ్డారాయనకి. చంద్రవర్మ ఇంటికి అతిథిగా వచ్చిన మర్నాడే ఇంద్రసేనుడికి కొండల మీదకి ఒంటరిగా వెళ్ళాలనిపించింది. ముఖ్యంగా శిఖరాల మధ్య కూర్చొని నాలుగు వైపులా కలేజొస్తూ నిర్మలమైన గాలి పీల్చటం ఆయనకిష్టం. అయితే అతను ఎక్కిన కొండ మీద సగం వరకే కాలిబాట ఉంది. శిఖరాన్ని ఎక్కాలంటే పొదల సహాయంతో రాళ్ల మీదకు పాగుతూ ఉండాలి. అది చాలా అపాయకరం. అందుచేతనే ఆ శిఖరం మీదకి ఎక్కిన వారు ఎవరి జాడలు ఉండేది కాదు. ఎవరూ ఎక్కని ఈ శిఖరాన్ని నాది చేసుకుంటాను. ఇక్కడ ఉన్నంత కాలం రోజూ ఇక్కడికొస్తాను అనుకొని ఇంద్రసేనుడు ఆ శిఖరం మీద ఎంతో కష్టపడి ఎక్కాడు. శిఖరం మీద సమప్రదేశంగా ఉంది. దాని మధ్యలో చిన్న నీటి మడుకున్నది. అందులో తెల్లని పద్మాలు ఉన్నాయి. ఈ గుంట చుట్టూ కూర్చోటానికి వీలైన నున్నని బండశిలలున్నాయి. ఈ దృశ్యం చూసేసరికి ఇంద్రసేనుడు ఆనంద పరవశుడయ్యాడు. కానీ అతను నీటి మడుగు పక్కన ఒక బండరాయి మీద కూర్చోబోయాడు. సమయానికి ఆ బండ మీద వాడి నలిగిపోయిన పూలు కొన్ని కనబడ్డాయి. వాటిని చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. ఆ పువ్వులు అక్కడ ఉన్న మొక్కలకు పూసినవి కావు. ఒక స్త్రీ తలలో నుంచి రాలినవి. ఎవరో స్త్రీ ఇక్కడ ఏకాంతంగా వచ్చి కూర్చుంటూ ఉంటుంది. అలా చేసే స్త్రీ అందరి స్త్రీల వంటిది అయి ఉండదని అతనికి తోచి ఆమె మీద కొంత మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ స్త్రీని గురించి ఇంకా తెలుసుకోవాలని ఇంద్రసేనుడికి కుతూహలం పుట్టుకొచ్చింది. అతను ఆమె విడిచిపోయిన వస్తువులు ఇంకేమన్నా ఉన్నాయేమో అని చెప్పి అంతటా వెతికాడు. ఒక బండరాయి పక్కన ఒక తాటి ఆకు కనిపించింది. దాన్ని తీసి చూసేసరికి దాని మీద ఈ విధంగా రాసి ఉంది. స్త్రీకి ఉత్తముడైన భర్త దొరకటం కంటే గొప్ప అదృష్టం లేదు. పురుషులు సాధారణంగా స్వార్థపరులు. అందుకే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారు. నాకు ఎలాంటి భర్త దొరుకుతాడో, నన్ను అర్థం చేసుకోలేని భర్తను చేసుకోవటం కంటే పెళ్లి కాకుండా ఉండిపోవటమే మేలు అని చెప్పి రాసుంది. ఇలాంటి తాటాకులు ఇంకా 2, 3 దొరికాయి. వాటి మీద కూడా ఆ స్త్రీ ఇలాంటి భావాలే రాసింది. ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి తనకు తోచే భావాలను తాటి ఆకుల మీద రాసి వదిలిపెట్టిపోతూ ఉంటుందని చెప్పి ఇంద్రసేనుడు గ్రహించాడు. ఆలోచించిన కొద్దీ ఈ స్త్రీ తనకు భార్య కాదగిందేమో అని చెప్పి తోచింది. ఆమెను పెళ్లాడదగిన వయసులోనే ఉన్నదా? ఆమె పెద్దగా ఉంటుందా? అందగత్తె అవునా కాదా? ఈ సంగతి ఇంద్రసేనుడికి తెలీదు. ఆమె తన అందం గురించి గాని, తన కాబోయే భర్త అందం గురించి గాని ఏమీ రాయలేదు. ఎలాగైనా ఈ స్త్రీని ఎవరో తెలుసుకోవాలని తీర్మానించుకొని ఇంద్రసేనుడు కొండ దిగి చంద్రవర్మ ఇంటికి వచ్చాడు. చంద్రవర్మ ఇంట ఉన్న కన్యల్లో ఇందుమతి, వాసంతి,
చంద్రకళ, పద్మిని, భారతి మొదలైన వారు చాలామంది ఉన్నారు. వారంతా స్వేచ్ఛగా తిరిగేవారే. కనుక ఏ ఒక్కరు ఏ క్షణాన ఎక్కడున్నది ఆరా తీయటం సాధ్యం కాదు. ఆఖరకు భోజనాల దగ్గర గూడా అందరూ కలవరు. ఎవరికి పడినప్పుడు వారొచ్చి భోజనం చేస్తారు. ఇంద్రసేనుడు అందరితోనూ మాట్లాడి చూశాడు. ఒక్కరు కూడా గొప్ప తెలివితేటలేమీ ప్రదర్శించలేదు. అందరు స్త్రీల్లాగే అందచందాల గురించి, అలంకరణల గురించి, గొప్పగా బ్రతకడం గురించి మాట్లాడారు. అందుచేత సంభాషణ ద్వారా ఇంద్రసేనుడు తనకు కావాల్సిన ఊహాసుందరిని తెలుసుకోలేకపోయాడు. తన ఊహాసుందరి వీరిలో ఎవరు కాకపోవచ్చు. ఆమె మామూలు దాసి అయినా ఆమెనే పెళ్లాడాలని చివరికి నిశ్చయించుకున్నాడు. ఆమె ఏ సమయంలో శిఖరానికి వెళ్తోందో కనిపెట్టి, ఆ సమయంలో తాను కూడా వెళితే ఆమె దొరికిపోతుందని అతనికి తట్టింది. ఇంద్రసేనుడు ఒక వారం పాటు వేర్వేరు సమయాల్లో ఆ శిఖరానికి వెళ్ళాడు. ఒకరోజు ఒక రాతి మీద చిన్న తాటి ఆకు పెట్టి ఉంది. దానిపైన నన్ను తెలుసుకోవడానికి వెంబడించవద్దు. భగవంతుడు మీకు తెలివితేటలిచ్చాడు గదా! వాటిని ఉపయోగించి నేనెవరో తెలుసుకోండి అని చెప్పి రాసుంది. అది చూసి ఇంద్రసేనుడు ఆశ్చర్యపోయాడు. తాను చేసే ప్రతి పనిని ఆమె గమనిస్తోందని అతనికి స్పష్టమైంది. అంటే ఆమె అతని పట్ల సొమ్ముఖురాలుగా ఉందన్నమాట. ఆమె ఏమనుకుంటుందో అని ఆమెని తరిమి పట్టుకునే ప్రయత్నం మానేసి, తన మామూలు అలవాటు చొప్పున సాయంకాలం పూట శిఖరానికి వెళ్ళి, అక్కడ మంచి మంచి పూలు పెట్టి రాసాగాడు. మర్నాడు అతను వెళ్ళేసరికి ఆ పూలు అక్కడ ఉండేవి కాదు. వాటికి బదులు వేరే పూలుండేవి. ఒకరోజు ఇంద్రసేనుడు శిఖరం మీద ఒక ఉత్తరం రాసి పెట్టాడు. నిన్ను తెలుసుకోవడానికి ఏమాత్రం ఆధారం లేకుండా ఉన్నది. నాకు కాస్త సహాయం చేయకూడదా అని చెప్పి ఆమెనడిగాడు. సహాయం చేస్తే నన్నిట్లానే కనుక్కుంటారు. అంతకన్నా నేను బయటపడటం మంచిది కదా! నాకది ఇష్టం లేదు. మీకై మీరు నన్ను కనుక్కోగలిగితే మీరు నాకు తగిన భర్త అని రుజువవుతుంది అని చెప్పి ఆమె సమాధానం రాసింది. ఇలా 3 వారాలు గడిచాయి. ఆ స్త్రీ మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ భోజనం చేసే సమయంలో శిఖరానికి వెళుతుందని ఇంద్రసేనుడు అదివరకే ఊహించాడు. ఇంక తనకున్న వ్యవధి ఒక్క వారమే. అందుచేత ఆమెను ఒక మధ్యాహ్నం శిఖరం మీదనే కలుసుకొని ఆమె ఎవరో తెలుసుకోదలిచాడు. అతను కొండ మీదకి వెళ్ళేసరికి శిఖరం మీదకు పాకిపోతూ ఒక తెల్లని చీర కట్టుకున్న ఓ స్త్రీ ఆకారం కనిపించింది. ఇంద్రసేనుడు ఆత్రంగా శిఖరాన్ని పాకడానికి ప్రయత్నించడంలో మధ్యదారిలో అతనికి కాలు పట్టు తప్పి కిందకు వచ్చి పడ్డాడు. కాలు బాగా బెణికింది. అతడు తలెత్తి చూస్తే ఆ స్త్రీ జాడ కనబడలేదు. అతను బాధతో కుంటుకుంటూ కొండ దిగి రాసాగాడు. సగం దారిలో అతనికి ఒక గుర్రపు రౌతు ఎదురై, బాబుగారు, దీని మీద ఎక్కి కూర్చోండి, ఇల్లు చేర్చుతాను అన్నాడు వినయంగా. నా కాలు బెణుకుందని నీకెలా తెలుసు అని ఇంద్రసేనుడు రౌతు చెప్పాడు. ఆయమ్మగారు చెప్పి పంపారు అన్నాడు. ఏ ఆయమ్మగారు? ఆవిడ పేరేంటి? ఎలా ఉంటారు? పొడుగ్గానా? కురచా? అని ఇంద్రసేనుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ రౌతు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. వాడు ఒట్టి అయోమయం మనిషి. ఇంద్రసేనుడు ఇల్లు చేరగానే అందరూ వచ్చి సానుభూతి చెప్పారు. అందరినీ అతను ఎంతో శ్రద్ధగా గమనించాడు. ఇందుమూకి అనే పిల్ల తనకేసి ప్రత్యేకించి జాలిగా చూసినట్లు అతనికనిపించింది. ఆమె చాలా అందగత్తె కూడాను. ఆమె వచ్చినప్పుడు వెంట ఎవరు లేరు. అందుచేత అతను ఆమెతో నాకంతా అర్థమైపోయింది. నువ్విచ్చిన పూలు, ఉత్తరాలు అని అన్నాడు. అకస్మాత్తుగా ఇందుమూకి ముఖాన్ని భయం ఆవరించింది. ఆమె నోరు తెరిచి ఏదో అనబోయి అవతలికి పారిపోయింది. ఆ తర్వాత చంద్రకళ అనే పిల్ల ఒంటరిగా వచ్చి ఇంద్రసేనుడితో ఆదుర్దాగా, మా ఇందుమూకి మంత్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్న సంగతి మీరు ఎలాగో తెలుసుకున్నారట. దయచేసి కొంతకాలం పాటు ఈ విషయం రహస్యంగా ఉంచండి అన్నది. ఇంద్రసేనుడి గుండె జారిపోయింది. తన ఊహాసుందరి ఇందుముఖి కాదు. అయితే మరెవరు? అతనికి అంతుబట్టలేదు. ఆ రాత్రి అతను నిద్రబోయే సమయాన తన దిండుపైన ఎవరో ఒక ఉత్తరం పెట్టారు. మర్నాడు తెల్లవారి లేస్తూనే ఈ విధంగా చదువుకున్నాడు. నా కారణంగా మీ కాలు బెణకటం చూసి నాకు మీపైన జాలి ముంచుకొచ్చింది. నన్ను నేను బయట పెట్టుకుందామని నిశ్చయించుకున్నాను. అయితే నా నియమం దాటరాంది. మీరు నన్ను తెలుసుకోలేని పక్షంలో మన వివాహం మాట్లాడటం నిరుపయోగం అంది. ఇంద్రసేనుడికి మతిపోయింది. ఆ ఇంట్లో ఉన్న కన్యలందరితో అతను అదివరకే మాట్లాడాడు. ఒక్కరు కూడా తెలివితేటలుగా మాట్లాడలేదు. ఎవరిని కదిలిచ్చినా అల్ప విషయాలు, క్షుద్ర విషయాలు మాట్లాడేవారే. ఒక్కరికి కూడా ఘనమైన అభిరుచులు లేవు. వారితో అతను ఎంతో ఓర్పుగా సంభాషించాడు. ఎవరితో మాట్లాడేటప్పుడు చేమ్మ తలకాయ అంత సందు దొరికితే తన ఊహాసుందరిని గుర్తించుదామని ఎంతో శ్రద్ధగా వారందరి చచ్చు సంభాషణలు విన్నాడు. కానీ ఒక్క ప్రయోజనం లేకపోయింది. 2, 3 రోజుల్లో అతని కాలు బాగయింది. తర్వాత వారు నగరానికి తిరిగిపోయే సమయం వచ్చింది. అతను బయలుదేరి వెళ్ళే రోజున అతనికి మరో ఉత్తరం వచ్చింది. అందులో ఇలా ఉంది. మీరు నన్ను పోల్చుకోనే లేదు. నేను పెట్టిన ఒక్క పరీక్షలో మీరు నెగ్గలేకపోయారు. నేను మీ ఎదుట పడకుండా
దాగా అని అనుకోవద్దు. మనం చాలా సార్లు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నన్ను పోల్చుకోవడానికి అన్ని రకాల యత్నాలు చేశారు. కానీ నేను చేస్తారనుకున్న ఒక్క యత్నం చేయలేదు. నేను నిరాశ పొందాను. సెలవు అనింది. ఇంద్రసేనుడు హతశ్రైపోయాడు. ఆ రోజే చంద్రవర్మతో కలిసి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన ఊహాసుందరి ఎవరో అతను తెలుసుకోలేదు. ఆ తర్వాత ఆ ఊహాసుందరి గురించి ఆయన మర్చిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక్క సందేహం. ఇంద్రసేనుడి ఊహాసుందరి బయట పడపోవటానికి నిజమైన కారణం ఏమిటి? వద్దన్నప్పటికీ అతను తనను వెంబడించినందుకు ఆగ్రహించిందా? లేక ఆమెకు అతనిపై ఉండదగినంత ప్రేమ లేకపోయిందా? తనను గుర్తించడానికి గాను అతను ఒక్క ప్రయత్నం చేయలేదని ఆమె ఆక్షేపించిందా? ఆ ఒక్క ప్రయత్నం ఏమిటి? ఈ సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. అసలు నీ మొదటి సందేహాలు సరైనవి కావు. తనను వెంబడించినందుకు ఆమె ఆగ్రహించి ఉంటే, అతను కాలు బెణికిన సందర్భంలో ఆమె అతన్ని పరామర్శించేది, వచ్చి ఉండేది కాదు. ఆ విధంగా అతను ఆమెను గుర్తించేవాడు. ఇంద్రసేనుడు తనకు భర్త కావాలన్న కోరిక ఆమెకు లేకనే పోతే, అతను అక్కడ ఉన్న నెల రోజులు ఆమె శిఖరానికి వెళ్ళటం మానేసేది. అప్పుడు ఇంద్రసేనుడికి ఏ బాధ ఉండేది కాదు. ఆమె ఆఖరు ఉత్తరంలో చెప్పినట్టు ఇంద్రసేనుడు ఆమెను గుర్తించడానికి ఒక్క ప్రయత్నం చేయలేదు. ఆ ప్రయత్నం ఏమిటో మనం సులువుగా ఊహించవచ్చు. పురుషులు స్వార్థపరులని, అందుచేతనే వారు స్త్రీల బుద్ధిహీనతను సహిస్తారని ఆమె అనుకున్నది. ఆ సంగతి ఇంద్రసేనుడు ఎరుగును. అతను చంద్రవర్మ ఇంట ఉన్న కన్యలతో మాట్లాడేటప్పుడు వారి బుద్ధి తక్కువ సంభాషణ సహించాడే గాని అసహించుకోలేదు. అతన్ని పరీక్షించడానికి అతని ఊహాసుందరి కూడా ఇతర స్త్రీల్లాగే అతనితో మాట్లాడింది. ఇంద్రసేనుడు కూడా స్వార్థపరుడు కావటంతో తనతో మాట్లాడే స్త్రీల బుద్ధిహీనతను సహించాడు. లేకపోతే తన ఊహాసుందరికి కోపం వస్తుందేమోనని అతను భయపడ్డాడు. ఇది సర్వసాధారణంగా అందరు పురుషులు చేసే పని. ఆ కారణం వల్లే అతను తన ఊహాసుందరిని కోలుకోలేకపోయాడు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు మాయమై శవంతో సహా మళ్ళీ చెట్టెక్కాడు. ఇంతే వ్యూవర్స్ ఈ కథ. ఈ కథ మీకు నచ్చుతుందని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.